బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న హైకోర్టు క్వాష్ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసింది. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు హైకోర్టుకి సమర్పించాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. లగచర్ల ఘటనలో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న నరేందర్ రెడ్డి రిమాండ్ను కొట్టేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా నరేందర్ రెడ్డి తరపున లాయర్ గండ్ర మోహన్ రావు హైకోర్టులో వాదనలు వినిపించారు. అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, లఘుచర్ల ఘటనలో అరెస్ట్ అయినటువంటి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి దాఖలిసిన క్వాష్ పిటిషన్ పై ఈరోజు హైకోర్టు సుదీర్ఘంగా విచారణ కొనసాగించింది. ఈ వాదనలు విన్నటువంటి కోర్టు తీర్పును ప్రస్తుతం అయితే రిజర్వ్ చేసింది. అయితే ప్రస్తుతం అటు పట్నం నరేందర్ రెడ్డి తరపు న్యాయవాది గండ్ర మోహన్ రావు ఈరోజు హైకోర్టుకు అనేక అంశాలు కూడా తీసుకురానుంది. ఒక మాజీ ఎమ్మెల్యేను అక్రమంగా లీగల్ కాకుండా ఇల్లీగల్ గా అతన్ని పార్క్ లో వాకింగ్ చేస్తుండగా అతన్ని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఇదంతా కూడా సుప్రీంకోర్టు తీర్పులకు నిబంధనలకు విరుద్ధంగా ఈ అక్రమ అరెస్ట్ చేశారు. అయితే 11వ తేదీన జరిగిన సంఘటనకు అతనికి ఎలాంటి సంబంధం లేదు. అతను ఆ సమయంలో లఘుచర్లలో జరిగినటువంటి ఘటన సమయంలో అతను అక్కడ లేడు. కానీ అతను ఒక కాల్లో మాట్లాడినటువంటి సమాచారంతో అతనిపై అక్రమంగా కేసు పెట్టి అతన్ని అరెస్ట్ చేశారు. ఇదంతా కూడా పూర్తిగా ఇల్లీగల్, రాజ్యాంగ విరుద్ధంగా అతని అక్రమ అరెస్ట్ చేశారంటూ కూడా ఈ రోజు గండ్ర మోహన్ రావు తన కోర్టుకు దృష్టి తీసుకెళ్లింది. సుప్రీంకోర్టు ఇందుకు సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఎక్కడ కూడా పాటించలేదు. అదేవిధంగా బిఎన్ఎస్ యాక్ట్ 35 సబ్ క్లాస్ 1 ప్రకారం ఎక్కడ కూడా నోటీసులు సర్వ్ చేయలేదు. ఒక మాజీ ఎమ్మెల్యేని చూడకుండా కూడా అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇతని రిమాండ్ మొత్తం కూడా వెంటనే క్వాష్ చేసే విధంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా గండ్ర మోహన్ రావు తరపున అటు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. మరోవైపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా అనేక అంశాలను కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. లఘుచర్లలో సంబంధించిన ఘటనలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే ఒక కుట్ర జరిగింది. ఈ మొత్తం కూడా ఎంటైర్ ఇష్యూలు మొత్తం కూడా పట్నం నరేందర్ రెడ్డి కీలక పాత్ర పోషించాడు. అతను అనుచరులు తన ప్రధాన అనుచరులతో సురేష్ అనేటువంటి తన అనుచరుతో ఈ మొత్తం స్కెచ్ గీశాడు. అతను అనుచరుడు చెప్పినట్టు మొత్తం తను చెప్పిన మొత్తం కూడా తూచా తిప్పకుండా అధికారులపై దాడులు చేశారు. ఈ దాడుల్లో కలెక్టర్, ఒక మెజిస్ట్రేట్ హోదాలో ఉన్నటువంటి కలెక్టర్ తో పాటు అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా తీవ్ర గాయాలు కావడం జరిగిందంటూ కూడా ఈ రోజు అటు పీపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టు దృష్టి తీసుకురావడం. కేబీఆర్ పార్క్ లో ఎక్కడ కూడా అరెస్ట్ చేయదు, అతని ఇంటి దగ్గరే అరెస్ట్ చేశాము. ఇదంతా కూడా యాజ్ ఏ లీగల్ ప్రకారమే జరిగింది. రిమాండ్ కోర్టు కూడా అంగీకరించి అతన్ని 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ చెర్లపల్లి జైలుకు తరలించింది. చెర్లపల్లి జైల్లో కూడా అతని స్పెషల్ డైరెక్ట్ కూడా ఏర్పాటు చేశామంటూ కూడా ఇప్పటికే పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పిన నేపథ్యంలో ఇరువాదల మీద కోర్టు తీర్పును అయితే రిజర్వ్ చేసింది. రైట్, థాంక్యూ సునీల్.